ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. జాబ్స్ ఇన్ ఇండియన్ పోస్ట్ గ్రామీణ్ డాక్ సేవక్. ఇండియన్ పోస్ట్లో గ్రామీణ్ డాక్ సేవక్ అనే పోస్టులకు నోటిఫికేషన్ లేటెస్ట్గా రిలీజ్ అయిందండి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు, అంటే ఏ విధంగా అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయాలి, సో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. నాట్ ఓన్లీ ఇండియన్ పోస్ట్ జాబ్లు అండి, స్టేట్స్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అన్ని రకాల జాబ్ ఇన్ఫర్మేషన్ గురించి మా ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ వివరాలకు సంబంధించినవి కూడా మీరు చూడగలుగుతారు. కమింగ్ టు పాయింట్, ఇండియన్ పోస్ట్ సర్వీస్ అండి. సో ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎవరు ఎలిజిబిలిటీ అంటే యాజ్ పర్ ఏజ్ వచ్చేసి 18 to 40 ఇయర్స్ అండి. 18 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి, అంటే కేటగిరీ వైజ్గా కొంతమందికి 3 ఇయర్స్, కొంతమందికి 5 ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో పిహెచ్ వాళ్ళకి 10 ఇయర్స్ కూడా ఇచ్చాడండి, అంటే అప్ టు వాళ్ళు 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఓన్లీ 10th క్లాస్ బేస్ మీద మాత్రమే ఉందండి. ఈ ఎగ్జామ్ కంప్లీట్గా 10th బేసిక్స్ మీద మాత్రమే జరుగుతుంది. సో వాళ్ళు ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, పిహెచ్డీ కానీ చేసిన అటువంటి మార్క్స్ ఏవి కూడా ఉపయోగపడాయి. వాళ్ళకు 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో మాత్రమే కన్సిడర్ చేస్తారు. అది బేస్ చేసుకొని ఆ జాబ్కి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు ఏ రీజన్స్కి అప్లై చేస్తారు, ఆ రీజన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో వాళ్ళ కేటగిరీ ఏంటి, వాళ్ళ కేటగిరీలో ఉన్న పోస్టుల ప్రకారం లిస్ట్ అవుట్ చేసేసి ఆ రీజన్లో అప్లై చేసిన వాళ్ళకి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక క్యాండిడేట్ అనే వ్యక్తి ఒక రీజన్ కంటే ఎక్కువ రీజన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన రీజన్లో కొన్ని పోస్టులని మనం అప్లై చేస్తాం. సో ఇంకొక రీజన్లో ఎక్కువ పోస్టులు ఉంటే మనం అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఉన్న రీజన్స్ అన్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 100 రూపీస్ ఉంటుందండి. ద క్యాండిడేట్ కంపల్సరీ షుడ్ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ అందులో కూడా ఒక 60 days అంటే ఒక 2 months సర్టిఫికేషన్ కోర్స్ ఉంటే బాగుంటుందండి. ఒక 2 months సర్టిఫికేషన్ కోర్స్ ఉంటే బాగుంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఇంతకుముందు డిస్కస్ చేసిన విధంగా ఓన్లీ 10th బేస్ మీద మాత్రమే ఉంటుంది, వేరే అడిషనల్ మార్క్స్ ఏవి ఉండవు. ఎలా అప్లై చేయాలంటే indianpost.gov.in ఆర్ appost.in అనే వెబ్సైట్స్ మనం ఓపెన్ చేసినట్టయితే అక్కడ 2 steps ఉంటాయి. ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్. ఒక క్యాండిడేట్ కంపల్సరీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. అక్కడ తన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఐడి వస్తుంది. ఆ ఐడిని మళ్ళీ అప్లికేషన్ ఫామ్లో ఎంటర్ చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఫీజు పే చేసేసి అప్లికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఫస్ట్ మనం ఇండియన్ పోస్ట్, ఇక్కడ మనం వెబ్సైట్ చూపిస్తున్నాం చూడండి, ఒకటి appost.in ఆర్ indianpost.in అని కొట్టినప్పుడు మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. మనం అప్లికేషన్ ఇక్కడి నుంచి చేయాలి. సో ఇక్కడ మనకి 2 steps ఉంటాయి. ఫస్ట్ రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్. సో మనం రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డీటెయిల్స్ వస్తున్నాయండి. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఐడి జనరేట్ అవుతుంది. సో ఆ జనరేట్ అయిన రిజిస్ట్రేషన్ ఐడి తోటి మళ్ళీ హోమ్లోకి వచ్చేసి అప్లై ఆన్లైన్ క్లిక్ చేసినప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఐడి అడుగుతుంది. సో రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేస్తాం, సబ్మిట్ కొట్టగానే మన ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ అప్లికేషన్ ఫామ్ ఎంటర్ చేస్తాం, ఫీజు పే చేస్తాం, అప్లోడ్స్ డాక్యుమెంట్స్ అంటే 10th క్లాస్ మెమోని స్కాన్ చేసి పంపేయాల్సి ఉంటుంది. సో తర్వాత ప్రింట్ అప్లికేషన్ తీసుకుంటే ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది. సో ఇప్పుడు అంటే ఎలా అప్లై చేసుకోవడం తెలుసుకున్నాం కదా, దీని తర్వాత ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో అఫీషియల్ వెబ్సైట్లో మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆంధ్రప్రదేశ్లో 190 పోస్టులు ఉన్నాయండి. అండ్ మనకి ఢిల్లీలో 16 ఓల్డ్ పోస్టులు ఉన్నాయి, ఇవి ఆల్రెడీ అయిపోయినాయి, బట్ రిజల్ట్స్ కూడా ఇచ్చేసాడు. సో మనం దీనికి ఇప్పుడు ఏం చేయలేం. అండ్ జార్ఖండ్లో వచ్చేసి 1236 న్యూ పోస్టులు ఉన్నాయండి. కేరళలో 1193, ఒడిశా 93 పోస్ట్, అండ్ తెలంగాణలో 127 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో అధికంగా 5314 పోస్టులు ఉన్నాయి. సో మనము ఎక్కడైనా సరే అప్లై చేసుకోవచ్చు, దేశం మొత్తంలో ఎక్కడైనా సరే, అంటే ఉత్తరప్రదేశ్ అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ అప్లై చేసుకోవచ్చు, ఒడిశా అప్లై చేసుకోవచ్చు, కేరళ యాజ్ వెస్ట్, ఎక్కడైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు. కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే 10th క్లాస్ అనేది స్టేట్ కానీ సెంట్రల్ కానీ సిలబస్గా పాస్ అయ్యి ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అది 10th క్లాస్ మార్కులు బేస్ చేసుకుని మాత్రమే ఇస్తారు కాబట్టి ఎక్కడైనా సరే అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. అందులో వచ్చేసి అమ్మాయిలకు ఫీజు ఉండదు, ఎస్సీ ఎస్టీ అబ్బాయిలకు కూడా ఫీజు ఉండదు. కేవలం ఓబీసీ ఓసీ అబ్బాయిలు మాత్రమే 100 రూపాయల ఫీజుని పే చేస్తారు. పిహెచ్డి క్యాండిడేట్స్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా వాళ్ళకు కూడా ఫీజు ఉండదు. సో పోస్టుల వివరానికి వచ్చినప్పుడు మనకు తెలంగాణలో 127 పోస్టులు ఉన్నాయండి. అందులో ఓబీసీ వాళ్ళకి 30 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 65 ఉన్నాయి, అండ్ సమ్ రీజన్స్ అంటే క్యాస్ట్ వైజ్ కూడా కొన్ని ఇచ్చేస్తాడు. సో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు 89 అన్రిజర్వ్డ్, ఓబీసీ వాళ్ళకు 57 అండి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్, తర్వాత కేరళ, తర్వాత జార్ఖండ్ ఈ పోస్టులు ఉండడం జరిగింది. సో వీటికి అప్లై చేసినట్లయితే మనకి కేవలం 10th క్లాస్ మార్కుల మీద మాత్రమే జాబ్స్ ఉంటాయి. సో ఎవరికైతే మంచి మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఈజీగా అప్లై చేసుకోండి, మంచి జాబ్ని తీసుకోండి. సో ఇక్కడ మనకి ఒక 25, సో ఈ విధంగా
అప్లై చేయడంతో కూడా జాబ్ వస్తుంది. ఇక్కడ ఇంటర్వ్యూ ఉండదు, ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ప్రాసెస్ కూడా మనకి ఉండదు. సో ఈ డీటెయిల్స్ ప్రకారం మీకు ఒకవేళ జాబ్ వచ్చినట్టయితే మాకు సంతోషం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని చాలా పాసిబుల్ ఉన్నంత వరకు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.